ఒక చిన్న గ్రామంలో హరి అనే యువకుడు జన్మించాడు. చిన్నప్పటినుంచి అతనికి కలలు మిక్కిలి. ఒకరోజు నేను గొప్పవాడిని అవుతాను అని రోజూ దర్పణం ముందు నిలబడి ధృవీకరణలు చేసుకుంటూ జీవించేవాడు. కాని వాటిని నిజంగా చెయ్యడానికి ఎలాంటి కృషి మాత్రం చెయ్యలేదు. అతనికి ఎప్పుడూ కలలే సత్యంగా అనిపించేవి. అదే గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతను కూడా కలలు కనేవాడు. కాని ఆ కలలకు వాస్తవ ఆధారం ఉండాలి, వాటికోసం కృషి చెయ్యాలి అనే నమ్మకంతో జీవించేవాడు. బాల్యంనుంచీ రవి తన తండ్రికి తోడుగా కూలిపనికి వెళ్లి రాత్రిళ్లు చదివి చివరకు ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం సంపాదించాడు. హరి మాత్రం ఇంట్లోనే ఉండి ఒకరోజు అదృష్టం నా వెంటెడుతుంది అని ధృవీకరణలతో కాలం గడిపేవాడు. రవిని చూసి ఒకరోజు హరిలో అసూయ కలిగింది. నీకు అదృష్టం ఉంది అని అన్నాడు. కాని రవి సున్నితంగా నవ్వుతూ చెప్పాడు, అదృష్టం కోసం ఎదురుకూర్చోకుండా దాన్ని తయారు చేసుకోవాలి హరి. అప్పటినుంచి హరి జీవితాన్ని లోతుగా పరిశీలించాడు. ధృవీకరణలు వాడుతున్నప్పటికీ జీవితంలో తన పరిస్థితి ఎందుకు మారడం లేదో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అతనికి తానే తన విజయానికి అడ్డుగా ఉన్నాడనే వాస్తవం ఎదురయ్యింది. హరి తన రోజువారీ జీవనశైలిని మార్చాడు. ఉదయం 4 గంటలకు లేచి వ్యాయామం, కష్టమైన పనులు, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడతను ధృవీకరణలు చేస్తూ వాటిని కార్యరూపంలోకి తీసుకెళ్లే మార్గాలను అనుసరించడం ప్రారంభించాడు. కొన్ని నెలల్లో చిన్న ఫ్రీలాన్స్ పనులు రావడం మొదలయింది. ఆ డబ్బుతో మళ్లీ శిక్షణలు తీసుకుంటూ తనపై నమ్మకాన్ని పెంచుకుంటూ ముందుకు సాగాడు. ఆ మధ్యలో రవితో సలహాలు, మోటివేషన్ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏడాదిలోపు హరి తనే తనకు మార్గదర్శిగా మారిపోయాడు. ఒకప్పుడు కలలతో నిద్రపోయేవాడు, ఇప్పుడు కలలను కార్యరూపంలోకి మార్చేవాడయ్యాడు. ఆత్మవిశ్వాసంతో రియల్ అఫర్మేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి లక్షల మందికి స్ఫూర్తిని ఇచ్చే ప్రసంగాలు చెబుతున్నాడు. వాస్తవాన్ని అంగీకరించి ధృవీకరణలను కార్యాచరణలతో కలిపినప్పుడు జీవితంలో నిజమైన మార్పు ఎలా వస్తుందో అతనిది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. చివరికి హరి, రవి ఇద్దరూ కలిసి యువతకు మార్గనిర్దేశం చేసే వ్యక్తులుగా ఎదిగారు. ఈ కథ మాకు చెబుతున్న పాఠం, ధృవీకరణలు మనకు బలాన్నిస్తాయి, కాని వాస్తవాన్ని అంగీకరించి కార్యాచరణ చేపట్టినప్పుడే జీవితమంతా వెలుగులోకి వస్తుంది. కలలు కంటూ ఉండటమే కాదు, వాటికోసం నడవాలి కూడా. మనం నమ్మే మాటలకు మనమే జీవించాలి. అప్పుడే నిజమైన విజయాన్ని చూడగలం.